బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లా అరకులోయ పాడేరు నియోజకవర్గాల్లో భూమి కంపించింది. సుమారు 8 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. ఒడిశా కోరాపుడు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. రిక్టర్ స్కేలుపై 4.4గా భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అల్లూరు జిల్లా అరకులోయ పాడేరు నియోజకవర్గాల్లో భూమి కంపించింది. సుమారు 8 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జనం. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, భూకంప కేంద్రాన్ని ఎక్కడ గుర్తించారు? అంటే దాదాపుగా 8 సెకండ్ల పాటు అక్కడ భూమి కంపించింది కాబట్టి జనం అంతా బయటకు పరుగులు తీశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు కొంత రిలాక్స్గా అయినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అంటే భూకంపం వచ్చింది పోయింది అన్న కొంచెం రిలాక్స్ మూడ్లోనే కనిపిస్తున్నారు యాక్చువల్గా జనం చూస్తుంటే. 12 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం వరకు అనేక ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అయితే జరిగాయి. వీటితో పాటుగా ఇండియన్ ఓషన్ లో కూడా ఈ ప్రకంపనలు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో ఈ భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై దాదాపుగా 4.4గా ఇదైతే నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా అంటే 11 గంటల 31 నిమిషాలకు ఇదైతే వచ్చినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అటు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు ప్రాంతాల్లోనే అనేక చోట్ల భూమి అయితే 8 నిమిషాల పాటు కంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలోని మనోహరాబాద్ అనే ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లుగా గుర్తించినటువంటిది అయితే ఉంది. దీంతో పాటుగా అటు ముఖ్యంగా చూస్తే ఒరిస్సా కోరాపుట్లో కూడా భూ ప్రకంపనలు 8 సెకండ్ల పాటు అయితే కంపించినటువంటిది అయితే. దీంతో ఒక్కసారిగా అంటే ఇది కొండ ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతాలైనటువంటి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు ఒక్కసారిగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇంటి లోపల నుంచి మొత్తం ప్రజలందరూ కూడా బయటకు చేసినటువంటిది అయితే ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాకపోతే అది భూకంపం అని తెలిసి దాని తీవ్రత అంటే కొంచెం భూమి కంపించినట్లు అనిపించినటువంటి నేపథ్యంలో బయటకు ఇంటిళ్లలో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజలు కూడా కొంత రిలాక్స్ గా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒకేసారి అనేక ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంచుమించుగా అంటే దాదాపుగా 11-12 గంటల మధ్యలో నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ భూ ప్రకంపనలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇండియన్ ఓషన్, అదేవిధంగా ఒరిస్సా, కోరాపుట్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో గుర్తించారు. తరచూ ఈ భూ ప్రకంపనలు అనేవి రాజు అయితే అప్పుడు భూకంపం వస్తున్నటువంటి సమయంలో కొంత ఏం జరుగుతుందో అనే కొంత ఆందోళన, కొంత భయం ఏదో జరుగుతుందని అనుకుండొచ్చు. కానీ తర్వాత ఈ భూకంపం మీరెలా ఫీల్ అయ్యారు, మీకేమనిపించింది అంటూ కొంత వాళ్ళందరూ బయటకు వచ్చి రోడ్లపైన వచ్చి ఒక డిస్కషన్ పెట్టుకున్నట్టుగా కొంత విజువల్స్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ ఒక భూమి కంపిస్తున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాదు కాబట్టి అందరూ కొంత భయపడి ఇళ్లలో నుంచి బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. తర్వాత నే వాళ్ళు తెలుసుకోవడం, తర్వాత మాట్లాడుకుంటూనే కొంత రిలాక్స్ గా నవ్వుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరచూ కూడా ఈ మధ్య కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి విశాఖ, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లా, అదేవిధంగా ఇటు పోలవరం జిల్లా, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ భూ ప్రకంపనలు అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. దీనికి కూడా ఎందుకంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు, వాతావరణంలో కొనసాగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఈ భూ ప్రకంపనలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అనేది వాతావరణ కేంద్రాలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రిక్టర్ స్కేల్ మీద తక్కువ నమోదైనటువంటి నేపథ్యంలో దీని ప్రభావం అనేది ఎక్కువగా కనిపించలేదు. 4.4 మాత్రమే రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో భయపడినటువంటి ప్రజలు కూడా కొంత రిలాక్స్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు.